ఈరోజు మన పోపుల పెట్టెలో రమాదేవి గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. ఆవిడ వయసు 35 సంవత్సరాలు. ఆవిడకు ఎడమ భుజంలో బాగా తీవ్రమైన నొప్పి వస్తుంది. దానికి ఏం చేయాలని అడుగుతున్నారు. ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే గూళ్ళలో అంటే భుజాల లోపల గూళ్ళలో నొప్పి లేదంటే బోన్స్ అరగకుండానే కొన్నిసార్లు మనకు మోకాళ్ళలో నడుములో డీప్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎక్స్రే తీసినా కూడా మనకు ఏవి అంటే ఎముకలు అరగడం వల్ల వచ్చింది అని కానీ ఎలాంటి కారణాలు కనపడవు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలని అంటే దాన్ని బర్సైటిస్ అంటారు. అలాంటి నొప్పి ఎప్పుడు వస్తూ ఉంటుందంటే బాగా మనము ఆ జాయింట్ని ఓవర్గా యూజ్ చేసినప్పుడు, శరీరం అలసిపోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి. ఇదే కాకుండా అసలు ఈ గూళ్ళల్లో నొప్పి ఎందుకు వస్తుంది? ఓవర్గా పని చేసినప్పుడు కూడా మనకు ఒకరోజు వచ్చి పోవాలి, కానీ ఇంత డీప్గా ఎందుకు పెయిన్ వస్తుంది? ఈ వాపులు ఎందుకు? లోపల ఇన్ఫ్లమేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే బాగా కందిపోయినట్టుగా తయారవుతుంది లోపల జాయింట్. అది ఎందుకు అవుతుంది అని అంటే మనకు కొంతమందికి వైటమిన్ B12 లోపం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నాన్ వెజ్ బాగా తినే వాళ్లకు వైటమిన్ B12 లోపం ఉండదు. ఎందుకనంటే నాన్ వెజ్లో చాలా బాగా లభ్యమవుతుంది ఈ వైటమిన్. అలాంటప్పుడు వెజిటేరియన్స్ ఏం చేయాలి అని అంటే B12 ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. B12 దేంట్లో ఉంటుంది అని అంటే క్యారెట్, క్యాబేజ్, తర్వాత మనకు గుమ్మడికాయ, ఆకుకూరలు, బఠానీలు ఇలాంటివన్నీ వెజిటేబుల్స్లో ఉంటాయి. అయితే ఫ్రూట్స్లో తీసుకున్నట్టయితే మ్యాంగోస్, పపాయ, గ్రేప్స్ వీటిలో B12 అదేవిధంగా మ్యాంగనీస్ కూడా బాగా లభ్యమవుతుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మ్యాంగనీస్ కూడా అంతే అవసరం బాడీకి. సో ఇలాంటి ఆహార ద్రవ్యాలు తీసుకుంటూ మనం ఇంకా ఏం చేయొచ్చు అని అంటే నువ్వుల నూనెను తీసుకొచ్చి మనకు ఇష్టం ఉన్నంత, అంటే ఒక 50 ml నువ్వుల నూనె అయితే ఒక 5 ml to 10 ml మనము యూకలిప్టస్ ఆయిల్ కలపచ్చు. అయితే ఇదే కాకుండా మనకు మార్కెట్లో టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది. వీటిని ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. ఈ టీ ట్రీ ఆయిల్ తెచ్చుకొని ఆ 50 ml నువ్వుల నూనెలో ఒక 10 చుక్కలు మాత్రమే ఇది కలపాలి. కలిపి లైట్గా గోరువెచ్చని నూనెను మనము ఆ భుజం పైన మంచిగా అప్లై చేసి కాస్తంత పడుకునే ముందు చేసుకుంటే రెస్ట్ తీసుకుంటాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అక్కడున్న నొప్పి తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది.